హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరైతే మా ఛానల్ని తప్పకుండా మాత్రం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు ఇల్లు ఇల్లాలు పిల్లలు ఎపిసోడ్ అయితే ప్రేమ అయితే వాళ్ళ ఫ్రెండ్స్ తోటి ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల నేను చదవలేను అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ ఉండి, ప్రేమ నువ్వు ఎంతోమందికి కూడా ఈ కాలేజీలో కొన్ని లక్షలు ఇచ్చినావు, అలాంటిది నువ్వు ఫైనాన్షియల్ ప్రాబ్లం అంటే నాకు నమ్మబుద్ధి కావడం లేదు అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ అయితే అంటారు. అప్పుడు ప్రేమ ఉండి, నా తలరాత ఇలా రాసింది, ఏం చేస్తావు అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్తో బాధపడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ప్రేమ ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు ధీరజ్ ఉండి ప్రేమ బాధపడేది చూసి చాలా బాధపడుతుంటాడు ధీరజ్ కూడా. అప్పుడు ధీరజ్ అక్కడి నుంచి వచ్చి ఒక చోటుకైతే వస్తాడు. అప్పుడు అక్కడికి సాగర్ కూడా వస్తారు. ఒకరికొకరు చూసుకొని వాళ్ళిద్దరు కూడా ఏంరా ఇక్కడున్నావు నువ్వు అని చెప్పి, ఏంరా చిన్నోడా ఇక్కడున్నావు అని చెప్పి సాగర్ అయితే అంటాడు. అప్పుడు ధీరజ్ కూడా నువ్వేంటనే ఇక్కడున్నావు అని చెప్పి ధీరజ్ కూడా అంటాడు. అప్పుడు సాగర్ ఉండి, నర్మద 50వ పుట్టినరోజుకి వాళ్ళ నాన్నకి వాచ్ గిఫ్ట్గా ఇవ్వాలనుకుంది. అందుకే తను ఇవ్వాలనుకున్న ఆ గిఫ్ట్ని నేను వాళ్ళ నాన్న దగ్గరికి పిలుచుకొని పోయాను. అప్పుడు వాళ్ళ నాన్నకి నర్మద వాచ్ని గిఫ్ట్గా ఇచ్చింది. అప్పుడు ఆ వాచ్ని వాళ్ళ నాన్న పగలగొట్టేశాడు. నీ భర్త నువ్వు ఏం చేస్తున్నాడు అంటే నువ్వు ఏం చెప్పగలవు అని చెప్పి వాళ్ళ నాన్న అయితే నర్మదని నిలదీస్తాడు. మనమందరం కూడా గవర్నమెంట్ జాబర్లు, నీ భర్త ఏం చేస్తున్నాడంటే నువ్వైనా చెప్పగలవా? ఒకవేళ నేనైనా కూడా నా అల్లుడు ఏం చేస్తున్నాడంటే నేనేం చెప్పగలను అని చెప్పి నర్మదని అయితే నిలదీస్తాడు. అప్పుడు నర్మద ఉండి సాగర్ తోటి ఇలా అంటూ బాధపడుతూ ఉంటుంది. మా నాన్న అనడంలో కూడా కరెక్టే కదా అని చెప్పి బాధపడుతూ సాగర్కి అయితే చెప్తుంది. అప్పుడు సాగర్ దాని గురించి ఆలోచిస్తూ, నేను గవర్నమెంట్ జాబర్ తెచ్చుకునేంత వరకు నేను గవర్నమెంట్ జాబ్ అయితే కంపల్సరీ కొడతాను, ఈ విషయం ఎవరికి చెప్పొద్దు అని చెప్పి ధీరజ్తో అయితే అంటాడు సాగర్. అప్పుడు ధీరజ్ కూడా నేను నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అని చెప్పి సాగర్కి అయితే ఒక విషయాన్ని అయితే చెప్తాడు. అప్పుడు ధీరజ్ ఏమని చెప్తాడు అంటే, ప్రేమ ఇలా బాధపడుతుంది, పై పొజిషన్కి పోవడానికి నా దగ్గర డబ్బులు లేవు కాబట్టి నేను డెలివరీ బాయ్గా పొద్దున చేస్తాను, నైట్ అంతా డ్రైవ్గా వర్క్ చేస్తాను అని చెప్పి సాగర్తో అయితే అంటాడు ధీరజ్. అప్పుడు సాగర్ ఉండి, కాదురా పొద్దునల్లా నువ్వు డెలివరీగా బాయ్ చేసి మళ్ళీ నైట్ కూడా కష్టపడడం అది మంచిది కాదు, నువ్వు అలా కష్టపడుతుంటే నేను చూడలేను అని చెప్పి సాగర్ అయితే ధీరజ్ని అంటాడు. కానీ తప్పదు అన్నయ్య, ప్రేమ చదువుకోవడానికి ఖర్చు ఈ డెలివరీ బాగా అయితే సరిపోదు, మరింత నేను కష్టపడితేనే ప్రేమని చదివించుకోగలను, ఈ విషయం ఎవరికి కూడా చెప్పొద్దు అని చెప్పి ధీరజ్ అయితే సాగర్ని అంటాడు. వల్లి అయితే వాళ్ళ మామయ్యకి కాఫీ అయితే ఇవ్వడానికి అయితే వస్తుంది. అప్పుడు తిరుపతి కూడా అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి బావగారు అని చెప్పి 10 ఇళ్ళల్లో దొంగలు పడ్డారంట, దొంగలించారంట అని చెప్పి వాళ్ళ బావకైతే చెప్తాడు తిరుపతి. అప్పుడు వేదావతి రామరాజు అయితే మన ఇంట్లో కూడా దొంగలు పడితే కష్టం కదా అని చెప్పి 10 లక్షలు రామరాజు బ్యాంకులో వెయ్యి అని తిరుపతికి అయితే చెప్తాడు. 10 లక్షలు ఒకటే వేస్తే ఏం బాగుంటుంది అని చెప్పి వేదావతి, మా ఇంట్లో నాకుంది బంగారు, నా కోడలికి కూడా ఉంది చాలా బంగారు, వల్లికి వాళ్ళ అమ్మోళ్ళు ఎంతో కష్టపడి కాస్ట్లీ నగలు చేయించారు అని చెప్పి రామరాజు కూడా అంటాడు. వల్లి ఈరోజు టైం అయిపోయింది బ్యాంకుకి, రేపు అందరూ కూడా నగల్ని తీసుకొని బ్యాంకులో వేద్దాము అని చెప్పి వేదావతితో అంటాడు. అప్పుడు వల్లి, నువ్వు అన్ని నగలు కూడా తీసిపెట్టి ఉండు అని చెప్పి వేదావతి కూడా చెప్తుంది శ్రీవల్లికి. అప్పుడు వల్లి టెన్షన్తో మనసులోన ఇవి గిల్టీ నగలు అని తెలిస్తే
నాకు చాలా ప్రాబ్లం అవుతుంది కదా, మా అమ్మ తప్పులేనక తప్పులు చేసి నా పెళ్లి చేసిందని చెప్పి చాలా బాధపడుతూ ఉంటుంది శ్రీవల్లి. ఏం చేయాలో అర్థం కావడం లేదే అని టెన్షన్తో చాలా బాధపడుతుంది. అప్పుడు రూమ్లోకి వెళ్ళి ఆ నగలు తీసిపెట్టి వాళ్ళ అమ్మకు ఫోన్ చేస్తుంది వల్లి. కానీ వాళ్ళ అమ్మ ఫోను నాట్ రీచబుల్ అని వస్తుంది. ఈ వీడియో శ్రీవల్లి నగలు గిల్టీ నగలు అని తెలుసుకోగలుగుతారా రామరాజు వేదావతి గారు? మరి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మీ ముందుంటాం.